తిరుపతిరావు గారు మీరేమంటారు? రామనాథ్ గారి వాదన చాలా విచిత్రంగా ఉంది. ఎట్లా అంటే వాళ్ళ వెస్ట్ బెంగాల్లో అన్ని స్థలాల్లో అంత హడావుడి కనిపిస్తుంది అనేసి అంటే వెస్ట్ బెంగాల్లో కాదు, దేశం మొత్తం మీద ఇవాళ సెలబ్రేట్ చేసుకుంటుంది. నేను ముందే చెప్పాను, 500 years తర్వాత ఇవాళ రామ మందిర నిర్మాణం ఆ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఒక అంశం ఇది. ఇంకొక విషయం, అది వెస్ట్ బెంగాల్లోనే కాదు, ఆంధ్రాలోనే కాదు, త్రిపురలోనే కాదు, ఎక్కడెక్కడ చేసుకుంటున్నటువంటి సందర్భం ఇది. అది ఒక వెస్ట్ బెంగాల్ చేస్తున్నారనేసి అంటే మరి అక్కడ ఉన్న నిర్బంధాన్ని కూడా వారు చూడాలి కదా. గత ఎన్నికల్లో ఏం జరిగిందో చూడాలి కదా. అక్కడ ఎంతమంది స్వయం సేవకులు అసూలు బాసారో చూడాలి కదా. ఆ రోజు ఏం మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేదు అనే ప్రశ్న వస్తుంది కదా. ఒకటోది. రెండోది, చరిత్ర గురించి కూడా మాట్లాడుతున్నా. చరిత్ర గురించి మాట్లాడేటప్పుడు ఇక్కడ చరిత్ర అసలు వక్రీకరించబడినటువంటి చరిత్రని ఇవాళ తీసుకొస్తుంది. అంబేద్కర్ అనే వ్యక్తి సంబంధించినటువంటి ఏవైతే అంశాలు మరుగున పడ్డాయో ఇవాళ వస్తున్నాయో అవన్నీ బయటికి. ఏదైతే చరిత్రను వక్రీకరించబడి ఒకప్పుడు ఈ దేశాన్ని తాలూకా సంపదను కొల్లగొట్టినటువంటి పరమతస్తుల పాలనలో ఉన్నటువంటి దేశము, ఈ వాళ్ళు మహామహులు అని చెప్పేసి వక్రీకరించబడినటువంటి చరిత్ర చదువుకోలేదా మనం? అది అంతేగాని వక్రీకరించింది ఆనాడు, ఇవాళ కాదు. ఇవాళ సవరించబడుతున్నది. ఈ విషయాన్ని గమనించాలా ఇట్లాంటి మేధావులందరూ కూడా. ఏదో వాళ్ళు చదివిందే కరెక్ట్ అనుకుంటే ఎట్లా అవుతుంది? వక్రీకరించబడినటువంటి చరిత్రని ఇవాళ సరిదిద్దబడుతుంది అన్నటువంటి భావన ఏ రోజైతే వస్తుందో ఆ భావనకు వచ్చినప్పుడు తెలుస్తుంది. అదే విధంగా మోడీ గారికి సంబంధించినటువంటి వాళ్ళ 5వ స్థానంలోకి వచ్చిందని చెప్పేసి అంగీకరిస్తూ 3వ స్థానంలోకి రావడానికి ఏం చేస్తానో చెప్పాలి అని చెప్పేసి అంటే ఇంతకంటే అర్థరహితమైనటువంటి చర్చ ఎక్కడైనా ఉంటుందా? క్లియర్ గా మోడీ గారు చెప్పారు. ఏదైతే ఈ దేశం సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ మోడీ గారు వచ్చేటప్పటికి 11వ స్థానంలో బొటాబొటిగా 12వ స్థానం నుండి బొటాబొటిగా 11వ స్థానంలో ఉన్నటువంటి సందర్భం నుండి 5వ స్థానాన్ని తెచ్చినటువంటి ఒక సందర్భము, ఆ ఘనత దక్కించుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము మోడీ గారు ఇవాళ చెప్పారు 3వ స్థానం తీసుకొస్తున్నాం అని చెప్పేసి 1940. దానికి ఇంకా మళ్ళీ వేరే ప్రణాళికలు కావాలి. ఇవాళ కనబడుతున్నటువంటి ప్రణాళికలు లేవా? దేశం అభివృద్ధి సాధిస్తున్నటువంటి నేపథ్యంలోనే కదా. అది ఏమన్నా మోడీ గారు ప్రింట్ చేసినటువంటి ఒక పత్రంలో 12వ స్థానం నుండి 5వ స్థానంకి వచ్చిందని చెప్పింది కాదు కదా. ఇవన్నీ అంతర్జాతీయ సంస్థలు ప్రక్రియ కదా. ఆ ప్రక్రియలో వచ్చినటువంటి స్థానం కదా. ఆ స్థానాన్నే కదా మనం మాట్లాడాల్సింది కదా. సో ఇవన్నీ ఫ్యాక్ట్స్ అండి. వక్రీకరించబడినటువంటి చరిత్రని ఇవాళ సరి చేయబడుతుంది. అదే సందర్భంలో సరిచేసినటువంటి చరిత్ర సరైందని చెప్పేసి మాట్లాడాల్సింది పోయి గతంలో నేను నేర్చుకుంటే కరెక్ట్ చరిత్ర అనేసి అంటే హౌ ఇట్ ఈస్. అంబేద్కర్ గారి గురిండేనా అంతే, అక్బర్ గారి గురించి చెప్పిందేనా అంతే, లేకపోతే బాబర్ చేసినటువంటిదైనా అంతే. బాబర్ మసీదు కాదని చెప్పింది భారతీయ జనతా పార్టీ కాదు కదా. ఈ దేశం తాలూకా సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన తర్వాత ఇవాళ దివ్య భవ్య రామ మందిర నిర్మాణం జరిపించుకోగలిగింది ఈ సమాజం. అదేమన్నా భారతీయ జనతా పార్టీ కట్టలేదే, భారతీయ జనతా పార్టీ చేయలేదే. ఈ దేశం సంబంధించినటువంటి ఏదైతే మొత్తం సంబంధించినటువంటి ఈ చరిత్ర అవగాహనతో ఉన్నటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి సాక్ష్యాధారాల ఆధారంగా వచ్చినటువంటి ఒక విజయం. అంటే మనం ఏదో దాన్ని తప్పువట్లేదు సార్. నేను దాన్ని ఏం ఒక మాట కూడా లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ద్వారా వచ్చినటువంటి తీర్పు ద్వారా జరిగిన నిర్మాణం కాబట్టి దాంట్లో మనకు విభేదాలు ఉండకూడదు కూడా. నేను అంటున్నది అది కాదు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది, ఈ రోజు దేశంలో ప్రధానంగా నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి, లేదా రైతు సమస్యల పైన ఎన్నో యాజిటేషన్స్ జరుగుతున్నాయి. అలాంటి అంశాలు మీరు చూడండి. నిన్న మీరు సంకల్ప పత్ర ఇచ్చారు. మీరు సంకల్ప పత్రలో రైతులకు సంబంధించి ఏం చెప్పారండి? కేవలం 6,000 రూపాయలు అలాగే ఉంది, దాన్ని కొనసాగిస్తాము, సస్టైనబుల్ చేస్తాము, ఎంఎస్పి పెంచే ప్రయత్నం చేస్తారని చెప్తున్నారు తప్ప దేశంలో అంతమంది రైతులు చనిపోయి అంత యాజిటేషన్ జరుగుతుంటే వాళ్ళకు ఇమీడియట్ గా ఒక బలమైన నిర్ణయం తీసుకొని భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం జరిగిందో లేదో మీరే చెప్పండి. నేను మీరు మళ్ళీ పర్సనల్ గా పోవడం లేదు. మీరు సంకల్ప పత్రంలో చెప్పిందే చెప్తున్నాను, నేను వేరే ఏం చెప్పట్లేదు. చూడండి, సంకల్ప పత్రంలో ఇంకోటి కూడా చెప్పామండి.
ప్రపంచంలోనే అతి పెద్ద జనాభా కలిగినటువంటి దేశం, 140 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి దేశంలో ఇవాళ 80 కోట్ల మందికి రాబోయే 5 సంవత్సరాలు ఉచితంగా మనిషికి 5 కేజీలు చొప్పున బియ్యం ఇప్పుడు 5 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. మరో 5 సంవత్సరాలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అది కూడా మీ దృష్టిలో ఉన్నదని చెప్పలేకపోయారు. రామ్నాథ్ గారు దాని కంప్లీట్ అయిన తర్వాత మీరు మాట్లాడారు. దాని కంప్లీట్ అయిన మీరు మాట్లాడారు. అవసరమైతే వాసు గారికి పెంచమని చెప్తాం. ఎందుకంటే ఒక మంచి సబ్జెక్ట్, ఒక మంచి సంభాషణ, ఒక మంచి వ్యక్తులు దొరికేటప్పుడు రెడీ, వీఆర్ రెడీ. నేనేమంటానండి అంటే ఏది చేయకుండా ఈ దేశంలో అవసరమైతే బయట దేశాల నుండి తెచ్చి ఇవ్వగలిగినటువంటిది ఆహార పదార్థాలు కాదు, అవన్నీ చేయగలుగుతాం కాబట్టి ఇంకొక 5 సంవత్సరాలు ప్రామిస్ చేసినటువంటిది. గతంలో ప్రామిస్ చేసినవన్నీ పూర్తి చేసినటువంటి నరేంద్ర మోడీ గారు 3వ పర్యాయం వస్తున్నారు కాబట్టి ఇట్లాంటివి కూడా మేము ప్రామిస్ చేయగలుగుతున్నాము. కాబట్టి ఏమీ చేయకుండా ఇంకోటి రైతు ఉద్యమాల గురించి మాట్లాడారు. ఆ రైతు ఉద్యమాలు వాటికి సంబంధించినటువంటి నేపథ్యము, వారి తాలూకా ఆలోచన విధానము కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళే చీలిపోయినటువంటి సందర్భం. మేము చీల్చలేదు వాళ్ళని. ఇవాళ జరుగుతున్నటువంటి అంటే నిజమైనటువంటి ఉద్యమాలు నిర్మించింది కూడా భారతీయ జనతా పార్టీయే. నిజమైనటువంటి ఉద్యమాలు మేము చెప్తున్నాం. ఈ దేశంలో రైతుకి కావలసినటువంటి మౌలిక సదుపాయాల విషయంలో కానీ, లేకపోయినట్టయితే వారికి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి కానీ మాట్లాడింది, చేసింది కూడా భారతీయ జనతా పార్టీ. ముందున్నది భారతీయ జనతా పార్టీ. ఏదైతే ఆ రైతు ఉద్యమాల్లో ఉన్నటువంటి లొసుగుల నేపథ్యంలో వాళ్ళే చీలిపోయి ఆ ఉద్యమాన్ని కూలిపోయినటువంటి సందర్భాన్ని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏది లేకుండా నేను ఒకటే ఉదాహరణ చెప్తా. మీరు అన్నారు కదా 5వ స్థానానికి వచ్చింది, ఇవాళ 3వ స్థానానికి రావడానికి ప్రణాళిక ఏదని చెప్పేసి. ఏ ప్రణాళిక లేకుండా మేము అనౌన్స్ చేయలేదే, నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేయలేదే. దానికి సంబంధించినటువంటి ప్రణాళిక ఉన్నది కాబట్టి అనౌన్స్ చేయగలిగాం. 2047 టార్గెట్ ఉంది, 2032 టార్గెట్ ఉంది. ఇవన్నీ పెట్టుకునే జరుగుతున్నాయి. సువిశాలమైనటువంటి భారతదేశం, ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి దేశంలో నోటి మాటలతోని ఏదో చేసేస్తే అయిపోయే పరిస్థితులు లేవు. అందువల్లే నేను చెప్తున్నా, ఏదైతే ఇవాళ మీరు అంబేద్కర్ గారి గురించి ప్రస్తావించిన దాంట్లో నేను అదే చెప్పాను. ఎస్, మనకి తెలిసిందే అంబేద్కర్ తాలూకా జీవితం కాదు. అంబేద్కర్ గారు చాలా సందర్భాల్లో ఈ కుహనా లౌకికవాదులు చెప్పింది ఏంటనేసి అంటే ఆయన హిందుత్వం మీద వ్యతిరేకతతో బుద్ధిజం తీసుకున్నారన్నటువంటి చెప్పినటువంటి లౌకికవాదులు చాలా మంది ఉన్నారు. ఇది నిజమా? ఆయన హిందుత్వం మీద వ్యతిరేకతతో కాదు, బుద్ధిజం తీసుకున్నటువంటి కాంటెక్స్ట్ తీసుకోవాలనేసి అంటే ఇవాళ నేను గంట మాట్లాడాలా, లేకపోతే దానికి వాసుదేవన్ గారు కరెక్షన్స్ చెప్పాలి కాదు. వక్రీకరించబడినటువంటి చరిత్రకు సంబంధించి కొన్ని సాక్ష్యాధారాలతో ఇవాళ బయటకు వస్తున్నటువంటి సందర్భం. అయోధ్య అవ్వచ్చు, లేదా వారణాసి అవ్వచ్చు, ఇవన్నీ ఏదో భారతీయ జనతా పార్టీ బ్లైండ్ గా వెళ్ళిపోయి చేసేసేది కాదు కదా. ఇవాళ కోర్టుల్లో ఇంకా నలుగుతున్నటువంటిది, లేకపోతే సోమనాథ్ కావచ్చు, లేకపోయినట్టయితే అమర్నాథ్ కావచ్చు, ఏమైనా సరే అన్ని. కాబట్టి సజీవ సాక్ష్యాలండి ఇవి దేశంలో సంబంధించి. వీటికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఏదో గుడ్డిగా కేవలం మతోన్మాదం అనేదే కాదు. ఇవాళ మేము వచ్చిన తర్వాత ఎక్కడ జరిగాయి మత కలహంలో చెప్పండి. అంత ముందు ఎందుకు హైదరాబాద్ రావణ కాష్టంలో ఉండేది? అంత ముందు ఎందుకు ముంబై రావణ కాష్టం అయ్యేది? ఇవాళ ఎక్కడ జరుగుతున్నాయి? ఇవాళ ఎవరు నోరు విప్పుతున్నారు? ఎవరు తప్పు పట్టగలిగినటువంటి పరిస్థితి? ఇంకో విషయం చెప్తున్నా, పెద్దలు మాట్లాడేటప్పుడు కూడా ఒక మాట డెఫినెట్ గా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎన్నికల సమయం లేకపోవడం కాదు, ఏ సమయంలోనైనా సరే అది రాజ్యాంగ పరంగా మనం లౌకిక రాజ్యం అని చెప్పేసి పెట్టుకున్నటువంటి సందర్భంలో అవన్నీ తప్పే. ఏ మతానికి సంబంధించి ఫేవర్ గా మాట్లాడి ఒక అసదుద్దీన్ మాట్లాడేటప్పుడు ఎవ్వరు నోరెప్పరు. కాబట్టి నేనేమంటానండి అంటే ప్రొవోకేటింగ్ గా అగ్రెసివ్ గా ఎవరు మాట్లాడినా తప్పే, దాన్ని ఖండించాల్సిందే. మనం పార్టీ రెస్పాన్సిబుల్ గా రామ్నాథ్ గారు నేననేది మీ విషయం గురించి నేను అనట్లా. ఎంతమంది ఖండించారు చెప్పండి? ఎంతమంది ఖండించారు? ఖండించలేదు. ఇవాళ కూడా మోడీ గారు మాట్లాడుతుంది కూడా ఎక్కడ మెయిన్ మనం తీసుకోవాల్సినటువంటి అంశం ఏంటనేసి అంటే పరమత సహనము. ఇతర మతాల మీద దుమ్మెత్తిపోయడం కానీ వాళ్ళు దూషించడం కానీ ఎక్కడైనా జరుగుతుందా? అలాగే అదే విధంగా ఇక్కడ మత ప్రస్తావన